ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయును అంటున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూతన సృష్టిగా దేవుడు ఏం చేశాడంటే మలిచాడు. ఎందుకు? పాత రోత జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసివేసి నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? నీకు ఇచ్చాడు. అంటే నీ జీవితం అంతటిని ఇదివరకు తిని తాగి అనేక రకాలుగా నువ్వు జీవించి ఉండొచ్చు. కానీ నీకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుడు నీ స్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే మార్పు ఇచ్చి దేవునిలోనికి వచ్చి దేవుని కలిగి జీవిస్తున్నప్పుడు దేవుని ద్వారా నువ్వు సమస్తమైనటువంటి నూతన సృష్టిగా ఏం చేయబడ్డావంటే చేయబడ్డావు. ఆ నూతన సృష్టిగా చేయబడిన నీవు నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనలతో, నూతనమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రవర్తించినట్లయితే, జీవించినట్లయితే నీ ద్వారా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చుట కొరకు నువ్వు ముందడుగు వేయమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.